ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. టాటా ఈ పేరు తెలియని భారతీయుడు ఉండడు. సో టాటా గారు చనిపోయిన తర్వాత తన లెగసీ కంటిన్యూ అవుతుందని చెప్పి అందరూ అనుకున్నాం. కానీ టాటాకి సంబంధించినటువంటి స్టాక్స్ కావచ్చు, మార్కెట్ కావచ్చు, చాలా వరకు తగ్గిందనే చెప్పుకోవాలి. స్టాటిస్టిక్స్ కూడా అవే చెప్తూ ఉన్నాయి. అసలు ఒక పర్సన్, ఒక ఫ్యామిలీ పెద్ద కావచ్చు, ఒక కంపెనీకి హెడ్ ఉన్నటువంటి పర్సన్ లేకపోతే లోటు ఎలా ఉంటుందో ఇప్పుడు టాటా ఫేస్ చేస్తున్నట్లుగా ఉంది. రీసెంట్ లేఆఫ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా. అయితే అసలు దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఇవాళ మనతో చెప్పడానికి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారు. సో వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో లెట్స్ స్టార్ట్. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. సార్, విన్నారు కదా, టాటా గారు లేరు. సో టాటా సంస్థకే చాలా ఇబ్బంది కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఏమంటారు? ఇది డేటా కూడా అదే రిఫ్లెక్ట్ చేస్తుందండి. యాక్చువల్గా అంటే టాటా గారు చనిపోయే టైము, అలాగే మార్కెట్ కూడా కొంత బాగా నెగిటివ్గా ఉన్న టైం అనమాట. అంత అంతర్జాతీయంగా అనిశ్చితి ఉంది. సో మేమేంటంటే ఒక డేటా తీసుకొని అసలు ఈ టాటా కంపెనీస్ ఏ రకంగా లాస్ట్ ఇయర్కి ఎలా ఉంది ప్రైసెస్ అన్ని చూస్తే మనకి ఒక విషయం స్పష్టమవుతుంది. ఈ ప్రైసెస్ దాదాపు 15-20% డౌన్ అయినాయి. ఒకసారి మన కంపెనీలు డీటెయిల్గా తెలిస్తే దీన్ని బట్టి మనం అనలైజ్ చేద్దాం. ఫస్ట్ టీసీఎస్ తీసుకుంటే దాదాపు 30% ఫాల్ అయింది. అంటే 4,000 ఉండేది 3,000 ఉంది ప్రెసెంట్ రేటు. తర్వాత వచ్చి ఈ టాటా టెక్నాలజీస్, ఇది కూడా మొన్న బిగ్గెస్ట్ ఐపీఓ వచ్చింది. ఇప్పుడు ఇది 695 ఆ రేంజ్ ఉంది. ఓకే. తర్వాత ట్రెంట్ మొన్నటి దాకా చాలా ఫాస్ట్గా ఉంది. ఇప్పుడు 50%, దాదాపు 40% డౌన్ అయింది. ఓకే. ఇప్పుడు 5,100లో ఉంది. అలాగే వోల్టాస్ వచ్చి 1,800 అలా ఉన్నది, ఇప్పుడు 1,300 ఆ రేంజ్కి వచ్చింది. సో ఇప్పుడు టాటా మోటార్స్ తీసుకుంటే మేజర్ ఇంపాక్ట్ దీనిలో పడింది. దాదాపు 1,500 చేంజ్ ఉన్నది, ఇప్పుడు 650 ఆ రేంజ్లో ఉంది. తర్వాత టాటా స్టీల్, ఇది 150 రేంజ్లో ప్రెసెంట్ 150 ఉంది. ఇది 170-180 దాకా వెళ్ళి వెనక్కి వచ్చింది. సో ఇది కూడా టాటా పవర్, ఇప్పుడు ఇది కూడా అంతే 450-470 నుంచి ఇప్పుడు 380 ఆ రేంజ్కి వచ్చింది. తర్వాత టాటా కన్జ్యూమర్, ఇది 1,070 ఉంది. ఇది కూడా 30% ఫాల్ అయింది. తర్వాత టాటా ఎల్ఎక్సీ కూడా విపరీతంగా డౌన్ అయింది. దాదాపు ఇది కూడా 25-30% ఫాల్ అయింది. సో టాటా కెమికల్స్ కూడా ఇప్పుడు 950 ఉంది. అదివరకు కూడా ఇది 30% దాకా ఇది కూడా ఫాల్ అయింది. సో టాటా ఇన్వెస్ట్మెంట్ 20% ఫాల్ అయింది. 6,800 ఆ రేంజ్ ప్రెసెంట్ రేట్లో ఉంది. అలాగే టాటా కమ్యూనికేషన్స్, ఇది ఒక 15% దాకా ఫాల్ అయింది. సో ఇప్పుడు ఇది 1660 ఆ రేంజ్ ఉంది. సో ఇవి మేజర్గా టాటా కంపెనీస్ తీసుకుంటే ఒక 12-13 కంపెనీస్ లిస్టింగ్ ఉన్నాయి. ఓకే. సో ఈ కంపెనీలన్నీ కూడా బాగా తగ్గినాయి. 30-25 నుంచి 40 మధ్యలో డౌన్ అయినాయి. ఓకే. ఇదైతే డేటా. సో మరి దీన్ని బేస్ చేసుకొని మరి ఫ్యూచర్లో ఉంటుంది అని చెప్పి మీరు అంటారు. అట్ ది సేమ్ టైం ఒక కంపెనీకి కావచ్చు, ఒక ఇంటికి కావచ్చు, పెద్ద లేకపోతే సో లోటు ఎలా ఉంటుందో అనుకోవచ్చా మనం? అవునండి. అయితే దీనికి ఏమవుతుందంటే ఇప్పుడు టాటా గారు ఉన్నప్పుడే ఇప్పుడు సంస్థలన్నింటినీ ట్రస్ట్ కింద తీసుకొచ్చారు. టాటా సన్స్ అని ఒక ట్రస్ట్ ఆపరేట్ చేస్తుంది. దానికి ఒక గవర్నింగ్ బోర్డు ఉంది. సో ఇవేంటంటే ఇప్పటికిప్పుడు తగ్గేవి కాదు కానీ, బట్ ఆయన ఎఫెక్ట్ అయితే ఆయన ఏంటంటే ఒక విజనరీ ఉంటుంది. మీరు అన్నట్టు ఒక లెగసీ ఉంది. ఇది ఇక్కడ ఇక చనిపోవటం అనేది కామన్ కాబట్టి మనిషి అన్నాక, సో నెక్స్ట్ మూవ్ ఆన్ అవటానికి నెక్స్ట్ ఫేజ్ కి టైం పడుతుంది. అంటే నెక్స్ట్ లీడర్షిప్, వాళ్ళ విజనరీ, వాళ్ళ మార్కెట్ స్టైల్. ఇప్పుడు అంటే ఆయన ఉన్న పరిస్థితుల్లో ఆయన చాలా ఛాలెంజెస్ ని చాకచక్యంగా ఫేస్ చేశారు. ఆయన అన్ని సక్సెస్ తీసుకొచ్చారు. మనకని తెలుసు, గత 30 ఏళ్ళుగా ఆయన అలా చేస్తున్నారు. సో ఇప్పుడు అలాంటి పీపుల్ మళ్ళీ టాటా గ్రూప్లో ఉన్నారు. బట్ వాళ్ళు ఏంటంటే వాటి టైం తీసుకొట్టి కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. ఎందుకంటే ఒక్కొక్క కంపెనీ వచ్చి దాదాపు 50 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల చరిత్ర ఉంది ఈ కంపెనీ. సో వీటికి ఒక మార్కెట్లో వాల్యూ ఉంది. సో ఇప్పుడు మన పాయింట్ ఆఫ్ వ్యూలో హౌ బెస్ట్ వీ కెన్ యూటిలైజ్ అని చూస్తే ఇవన్నీ కూడా డ్యూరింగ్ కోర్సులో టర్న్ అరౌండ్ అవుతాయి. సో కాబట్టి మనము కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకోవడానికి రైట్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు అనేది నాకు అనిపిస్తుంది. కేవలం నా వ్యక్తిగత అభిప్రాయమే. ఓకే. సో ఈ ఇన్ఫర్మేషన్ వల్ల ఏమైంది, ఇప్పుడు 30% ఫాల్ అయిందంటే టాటా కంపెనీస్ మీద ఒక అడ్వాంటేజ్ కింద తీసుకో.
ఒక 2 years 3 years హార్జన్ లో ఇన్వెస్ట్మెంట్ లో చూసుకుంటే మళ్ళీ నార్మల్ గా టర్న్ అరౌండ్ అవుతాయి. ఎందుకంటే ఇవన్నీ కాంపిటేటివ్ కంపెనీలు అన్నమాట, వీటిని బీట్ చేసే కంపెనీలు అంత లేవు. ఓకే. సో అవన్నీ కొత్త మోడల్స్ తో ఇప్పుడు టాటా మోటార్సే ఉంది, అది ఎన్నో సార్లు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి మళ్ళీ రివైవ్ అయింది. సో ఇప్పుడు టాటా మోటార్స్ అన్ని కూడా ఈవీలో కన్వర్ట్ అవుతున్నాయి, ఎలక్ట్రికల్ వెహికల్స్. సో మంచి పొజిషనింగ్ వస్తుంది. ఓకే. సో రానున్న రోజుల్లో ఏమవుతుందంటే టాటా మోటార్స్ కి మంచి బ్రాండ్స్ వస్తున్నాయి. సో అలాగే టాటా పవర్ తీసుకుంటే ఈ మోటార్స్ తగ్గ ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు అన్ని ఇప్పుడు ఈ పవర్ లో పెడుతున్నారు, కాబట్టి వీటికి రెగ్యులర్ గ్రోత్ వచ్చేస్తుంది. ఏంటంటే ఒక ఫేజ్ ని మార్చే నెక్స్ట్ ఫేజ్ లోకి వెళ్తున్నాయి అనమాట, ట్రాన్స్ఫర్మేషన్ అనుకోవచ్చు. కానీ అందులో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఎవరికి ఏముంటది, టెంపరీగా ఇది కొంచెం ట్రాన్స్ఫర్మేషన్ ఫేజ్ కాబట్టి సో కొంత వెయిట్ చేస్తే మళ్ళీ రికవరీ అవుతాయి. అంతే అంటారా? అంతే అంతే. సో ఇంకా మార్కెట్ రీసెంట్ గా టారిఫ్ కూడా వచ్చింది, అది కూడా ఇంపాక్ట్ అయింది అంటారా? టాటా స్టీల్ కదా మనం యూజువల్ గా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. అవునండి, యుఎస్ ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. అవన్నీ ఉన్నాయండి. వీటికి అన్నిటికీ ఒక మేజర్ పాజిటివ్ ఫ్యాక్టర్ ఏంటంటే టాటా బ్రాండ్ అంటేనే ట్రస్టెడ్ క్వాలిటీ బ్రాండ్. అవును, కాబట్టి వాటి ఒరిజినల్ సేల్స్ వాటికి ఉంటాయి. సో ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు టాటా మోటార్స్ ఎక్స్పోర్ట్ లో ప్రాబ్లం రావటం వల్ల ఆగినాయి, తర్వాత రీషేప్లు అవుతున్నాయి ఈవీ మోడల్స్ కి. సో ఇప్పుడు న్యూ బ్రాండ్స్ వస్తున్నాయి, టాటా కార్వాని ఇవన్నీ కొత్త వస్తున్నాయి. అవును. సో అటు నుంచి ఇటు ట్రాన్స్ఫర్మేషన్ పేజ్ లో మంచి యాక్సెప్టెన్స్ లో ఉందన్నమాట. ఈవెన్ టాటా కమ్యూనికేషన్, అలాగే టాటా ఇన్వెస్ట్మెంట్స్, టెక్నాలజీస్, తర్వాత ఈ టాటా ఎలక్సీ వచ్చి సెమీ కండక్టర్లో ఇవి వచ్చాయి. సో నెక్స్ట్ అంతా కూడా గ్రోత్ మళ్ళీ రీబౌండ్స్ అవుతాయి. అంటే ఎకానమీ రివైవ్ అవ్వగానే ఇవి కూడా మంచి రివైవ్ అవుతాయి. సో ఈ వీడియో చేసిన మేజర్ ఉద్దేశం ఏంటంటే మనకి టాటా కంపెనీస్లో మనకి ఎటు వాటి యొక్క వాల్యుయేషన్ తెలుసు కాబట్టి మన వాల్యూ గ్రో అవ్వాలంటే కొంత అమౌంట్ దీనిలో కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. అది కూడా మీరు 1-2 సార్లు ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి. ఈ కంపెనీస్ తగ్గాయి కాబట్టి ఒక అడ్వాంటేజ్ కింద తీసుకోవచ్చు అని నా వ్యక్తిగత అభిప్రాయం. అంటే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు కానీ అడ్వాంటేజ్ గా తీసుకోవచ్చు. ఓకే, ఫైన్, సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, అర్థమైంది కదా, ఒక పర్సన్ కనుక కంపెనీలో కీ రోల్ ప్లే చేస్తూ ఉంటే అతను లేకపోతే లోటు ఎలా ఉంటుందో అర్థమైంది. నెంబర్ 2, సో మేబీ వాళ్ళందరూ కూడా ట్రాన్స్ఫర్మేషన్లో ఉన్నారు కానీ సో వారి యొక్క వర్త్ అనేది మళ్ళీ కంటిన్యూ అవుతుంది అని చెప్పి శ్రీరామ్ చంద్రమూర్తి గారు చెప్పడం జరుగుతోంది. సో కాబట్టి ఇప్పుడు కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఆబ్వియస్లీ పెరుగుతుందని చెప్పి అని చెప్పారు. సో ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ కాంటెంట్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.